జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండపతి సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 39. వరప్రసాదం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు భక్తితో నాకు ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను. కోగంటి సత్యప్రసాద్ గారు పేరుకు తగ్గట్లు సత్యమైన ప్రసాద్. సత్యమైన అమ్మ సేవలో నిత్యం మమేకమైనవాడు. అలా సత్యప్రసాద్ నిత్యప్రసాద్ అయినాడు. పాల వంటి స్వచ్ఛమైన మనసు కలవాడు. నమ్ముకున్న వారందరికీ శక్తినిచ్చే పుష్టినిచ్చే పాల వంటివాడు కావటంతో పాలప్రసాద్గా సార్థక నామధేయుడు. అమ్మ సన్నిధిలో జీవిత వరం పొందిన ఈ వరలక్ష్మి గారి భర్త వరప్రసాద్. రామకృష్ణ అన్నయ్య అన్నట్లు కొందరు అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవారు ఉంటారు. వారికి యావత్తు కుటుంబము సహకరిస్తుంది. కుటుంబ సభ్యులందరూ అమ్మకు సన్నిహితులవుతారు. అందరూ అమ్మ ప్రేమామృత ధారలతో తడిసి ముద్దవుతారు. సరిగ్గా ఇలాంటిదే సత్యప్రసాద్ అన్నయ్య కుటుంబం. అమ్మ సేవలో పెద్ద మేడం వరలక్ష్మి గారు మమేకమైన తీరు మనకందరికీ సుపరిచితం. ఇంకో గొప్ప విషయం, రామకృష్ణ అన్నయ్య చేత విరచితమైన అభినయం వాల్మీకి శ్రీరామ్ గారి చేత ప్రదర్శితమైన అనసూయ కళ్యాణంలో ప్రసాద్ అన్నయ్య గారి కుమారుడు శశి పిన్న వయసులోనే అమ్మ పాత్ర ధరించి అమ్మ ప్రశంసలు పొందిన భాగ్యశీలి. ఆదర్శ కుటుంబం ఈ కుటుంబం. ఇలాంటి అదృష్టం వరించాలి అని అందరూ కోరుకునే కుటుంబం. యవ్వన ప్రాయంలోని కారణం ఏదైనా అమ్మ చరణాల వద్దకు చేరిన అదృష్టశాలి మన ప్రసాదన్నయ్య. ఆ చరణాలు ఇంకా వదలనని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విజ్ఞులు ఈ అన్నయ్య. మరొకసారి రామకృష్ణ అన్నయ్య మాటల్లో, దైవం దయాసముద్రుడై విచక్షణారహితుడై అనుగ్రహం అందరికీ సమానంగా పంచినప్పటికీ అన్ని అవతారాలలోనూ కొందరికి ప్రత్యేకతను ప్రసాదించి తనకు అత్యంత సన్నిహితులుగా చేసుకుని కార్యాచరణలో వారికి ప్రధాన పాత్రలను ఒసగి వారికి చారిత్రక ప్రాధాన్యత చేకూర్చటం సర్వజన విదితమే. ఈ వాక్యాలు ప్రసాదన్నయ్య విషయంలో 100కి 100 పాళ్ళు నిజం. మేడం గారి ఉద్యోగ నిమిత్తం జిల్లెళ్లమూడి చేరిన, ప్రక్క గ్రామంలో జమ్ములపాలెంలో పాలకేంద్రంలో పనిచేస్తున్న అమ్మ పనిగట్టుకుని ప్రసాద్ గారిని ప్రోత్సహించి జిల్లెళ్లమూడికి పరిమితం చేసింది. అంతే, జిల్లెళ్లమూడి సంస్థ అభివృద్ధికి తన భుజం ఇచ్చే అదృష్టం అన్నయ్యకు కలిగింది. ఇలా మార్జాల కిశోర న్యాయమో మర్కట కిశోర న్యాయమో తెలియదు, కానీ అమ్మను పట్టుకుని వదలలేదు సత్యప్రసాద్ అన్నయ్య. సత్యప్రసాద్ అన్నయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, బహుజన ఆదరణ పుష్కలంగా పొందినవాడు. మంచి క్రీడాకారుడిగా, కళాకారుడిగా, యువతతో మమేకమైనవాడు. ఒక ప్రజాప్రతినిధిగా, గ్రామ సర్పంచ్గా జిల్లెళ్లమూడి గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నాడు. గ్రామం దాటి బాపట్ల మండలంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా అందరికీ తలలో నాలుకగా నిలబడ్డాడు. ఒక కార్యనిర్వాహకుడిగా జిల్లెళ్లమూడి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించాడు. భర్తగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ఆమూలాగ్రం నిర్వహించారు. ఒక వ్యక్తిగా తాను నమ్మిన సిద్ధాంతానికి మద్దతుగా కడదాకా నిలిచారు. ఆయనకు పాదాభివందనాలు. జయహో మాత. వ్యాసం 40. సామాన్యుడి అసామాన్య కోరిక. నచాహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భువం కామయే దుక్తతప్తానాం ప్రాణినామార్తినాశనం. నేను రాజ్యాన్ని కానీ స్వర్గాన్ని కానీ కోరడం లేదు. అంతేకాదు, గొప్పదైన పునర్జన్మను కోరడం లేదు. అనుక్షణం దుఃఖాలతో తపించుతూ ఉన్న ప్రాణుల బాధలు తొలగించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. గాంధీ మహాత్ముని నిత్య ప్రార్థన. భగవంతుడు అనుగ్రహించే తీరు ఎంతో విశిష్టమైనది. భగవంతుడు కరుణిస్తే శాపం కూడా అనుకూలిస్తుంది. ఊర్వశి అర్జునుడికిచ్చిన శాపం వరంగా మారిందిగా. మరి భగవంతుడు వరమిస్తే వేరుగా చెప్పాలా? అమ్మ తన బిడ్డల మీద ప్రేమతో వారందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ పార్థ చేత అలా అడిగేలా చేసింది. ఎవరా పార్థ? ఏమా వివరాలు?
భక్తులకు భవిష్యత్తులో రాబోయే కష్టాలు, అవసరాలు ముందుగానే గ్రహించి వారి చేత తదనుగుణమైన నివారణోపాయాలు ఆచరించేటట్లు చేయటం కూడా భగవంతుడి మాయే. ఒకసారి కృష్ణ పరమాత్ముడి వేలుకు గాయమైంది. రక్తం స్రవిస్తున్నది. ప్రక్కన కృష్ణుడి దేవేరులతో పాటు ద్రౌపది కూడా ఉన్నది. వెంటనే ద్రౌపది తన చీర కొంగు చించి కృష్ణుడి వేలికి కట్టు కట్టిందట. ఆ పుణ్యమే వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని కాపు కాచింది. మామూలుగా అవాంఛనీయంగా కనిపించేవి కూడా దైవ కటాక్షం ఉంటే ఎంతో విశిష్టంగా మారతాయి. కోరికలు పరిహరించదగ్గవే అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషి నిరంతరం కోరికలతో సతమతమవుతూ ఉంటాడు. ఒక కోరిక నెరవేరితే మరో కోరిక పుడుతుంది. ఇలా కోరికలు నిరంతరం విరామం లేకుండా పుడుతూనే ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకునేసరికి ఏ ఉదాత్తమైన ఆశయ సాధనకు సమయం దొరకదు. అమ్మ కూడా చెప్పింది, కోరికలకు ఆరంభం ఉంది కానీ అంతం ఉండదు. ఈ కోరికలు ఆ సమయానికి విలువైనవే కావచ్చు, కానీ కాలాంతరంలో వాటికి అవే విలువలు ఉండకపోవచ్చు. భగవంతుడి కరుణ కనుక ఉంటే మనిషి చిన్న కోరికే సమస్త మానవాళికి ఉపయోగకరం కావచ్చు. అలా అమ్మ తీర్చిన చిన్న చిన్న కోరికలే లోకోత్తరమైనవి కోకొల్లలు. అమ్మ ఇచ్చిన అలతి అలతి సందేశాలే వేద ప్రవచనాలైనట్లుగా. ఇక్కడ మనం ఇలాంటి అనుభవమే పొందిన రామకృష్ణ అన్నయ్య మేనల్లుడు శ్రీ లక్కరాజు పార్థసారథి విషయం గమనిద్దాం. ఈ విషయం అత్యద్భుతమైనదే కాదు, అత్యంత రమణీయమైనది కూడా. అమ్మ ఒకసారి తన దర్శనానికి వచ్చిన శ్రీ పార్థని అడిగింది, ప్రతివారు నన్ను ఏవో కోరికలు కోరుతున్నారు, నువ్వు కూడా ఏదైనా కోరిక కోరుకో. భగవంతుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే భక్తుడు నిరుత్తరుడవటం, సంభ్రమాశ్చర్యాలకు లోనవటం, నోట మాట రాకపోవటం, అలా దైవాన్ని చూస్తూ ఉండిపోవడం సహజం. అందుకే అమ్మ ఒకసారి అన్నది, నన్ను చూడడమే పొందటం అని. పొందటం అంటే భౌతికమైన అవసరాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరుకోవటం కూడా. ఇంకేమీ కోరుకోనవసరం లేదు. శ్రీ పార్థ పరిస్థితి కూడా అదే అయింది. ఏం కోరుకోవాలో తెలియని స్థితి. ఒక రోజంతా సందిగ్ధంలోనే గడిచింది. అమ్మ కూడా ఆ రోజంతా వేచి చూచింది. మరలా అమ్మే రెండవ రోజు శ్రీ పార్థను లాలనగా అడిగింది, ఏదో ఒకటి కోరుకోమని. అమ్మను ఏదో ఒకటి అడగడం తప్ప గత్యంతరం లేకపోయింది అతనికి. భౌతికమైన కోరికలు కోరుకోవడం అర్థం లేనిది, విలువలేనిది అనిపించింది. ఇంత సందిగ్ధ పరిస్థితి గడిచిన తర్వాత చివరకు శ్రీ పార్థ, ఒక కోరిక కాదమ్మా, 2 కోరికలు కోరతాను అన్నాడు. అతని అదృష్టం కొద్దీ, కాదు మనందరి అదృష్టం కొద్దీ అమ్మ వెంటనే అంగీకరించింది. మొదటి కోరిక కోరుకున్నాడు శ్రీ పార్థ, అందరికీ ఆరోగ్యం కావాలని. అమ్మ వెంటనే ప్రశ్నించింది, అందరికీ అంటే? శ్రీ పార్థ, మా అమ్మకి నాన్నకి అన్నాడు. అమ్మ ప్రశ్నించింది, ఇంకా ఎవరికి? శ్రీ పార్థ బదులిచ్చాడు, మా అన్నదమ్ములందరికీ. అమ్మ మరలా ప్రశ్నించింది, ఇంకా ఎవరికి? శ్రీ పార్థ, మా బంధువులందరికీ అని బదులిచ్చాడు. అమ్మ అంతటితో ఊరుకోలేదు. శ్రీ పార్థు నిమిత్తంగా లోకాన్ని ఉద్ధరించాలని అమ్మ దివ్య సంకల్పం కామోసు. కృష్ణావతారంలో పార్థుని నిమిత్తముగా లోకానికి భగవద్గీత అనుగ్రహించింది కదా, అందుకే తన ప్రశ్నను కొనసాగించింది. చివరికి శ్రీ పార్థ చెప్పగలిగాడు, సమస్త మానవాళికి ఆరోగ్యం కావాలి అని. అలా శ్రీ పార్థ చేత కోరిక కోరించింది. కోరే వరకు అమ్మే మార్గదర్శి అయింది. తనకు కావలసిన కోరిక రాబట్టుకున్నది. దీని తర్వాత అమ్మ శ్రీ పార్థను 2వ కోరిక కోరుకోమన్నది. పెద్దవారవుతున్న తన తల్లిదండ్రులు వారి చరమ గడియల వరకు తన వద్దే ఉండేటట్లు చేయమని, వారికి సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగించమని కోరుకున్నాడు. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య కల్పించుకుని, పార్థ, మీ అన్నదమ్ములు ఇంకా 4 ఉండగా ఈ కోరిక ఎలా సాధ్యం అని సందేహం వ్యక్తం చేశాడు. ఏమో, నా కోరిక అది. తన కరుణతో ఎలా ఆ కోరిక తీరుస్తుందో అమ్మకే వదిలేస్తున్నాను అని శ్రీ పార్థ బదులిచ్చాడు. తన కోరికలు అమ్మకు నివేదించిన తర్వాత నిశ్చింతగా అమ్మ ఒళ్ళో తలదాచుకున్నాడు పార్థ. అమ్మ శ్రీ పార్థ కోరికలకు తన అంగీకారం తెలుపుతున్నదా అన్నట్లు లాలనగా శ్రీ పార్థ తల నిమిరింది. శ్రీ పార్థ కళ్ళ వెంబడి నీళ్లు.
అమ్మ కంటి వెంబడి కూడా. అమ్మ కన్నీరు పెడుతూ రామకృష్ణ అన్నయ్యతో అన్నది, వ్యక్తుల వారి వారి మంచితనమే నాకు దుఃఖం కలిగిస్తుంది అని. ఈ విధంగా అందరికీ ఉపయోగపడే కోరికను అమ్మ నుండి పొందిన పార్థ తన జీవితం ధన్యమైందని భావించాడు. నిజానికి అందరూ ఆరోగ్యంగా ఎప్పుడైనా ఉన్నారా? కానీ ఈ సంఘటన జరిగింది 1973వ సంవత్సరంలో. తర్వాత పార్థ జీవితంలో అమ్మ ఇచ్చిన ఈ వరాలు ఎలా నెరవేరాయి అని చూస్తే, అతని రెండవ కోరిక ప్రకారం శ్రీ పార్థ తన తల్లిదండ్రులను అవసాన దశలో తన తృప్తి మేరకు వారిని అత్యంత జాగరూకతతో, ప్రేమతో, భక్తితో సేవ చేసుకున్నాడు. ఆ భాగ్యం పార్థకు అమ్మ ప్రసాదించింది. శ్రీ పార్థ జీవితం ఉద్యోగ విరమణకు ముందు, తరువాత చాలా భాగం రోగుల సేవలోనే గడిచిందనటం అతిశయోక్తి కాదు. అతనిలో ఉన్న సేవాభావాన్ని చూసి కానీ, కార్యదక్షత గమనించి కానీ, అతని స్నేహితులు, బంధువర్గంలో ఎవరు అనారోగ్యం పాలుపడినా కూడా వెంటనే శ్రీ పార్థని ఆశ్రయించేవారు. శ్రీ పార్థ కూడా అంతే. అదే ఆదరభావంతో వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలిగించడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేసేవాడు. అతనికంటే పెద్దవారు శ్రీ పార్థ లాంటి కుమారుడు కావాలని కోరుకునేవారు. చిన్నవారు శ్రీ పార్థ లాంటి అన్నో మామో ఉండాలని కోరుకునేవారు. అసలు భవిష్యత్తులో ఇలా రోగుల సేవ చేసుకునే భాగ్యం అతనికి కలుగుతుందని శ్రీ పార్థ చేతిలో సంజీవని ఉంచినట్లు అతని చేత సమస్త మానవాళికి ఆరోగ్యం కావాలని అమ్మే అడిగించిందా? ఏమో, ఇదే నిజమనిపిస్తుంది. అవును మరి, అమ్మ సర్వజీవ జీవన సంజీవని కదా. ఒక సామాన్యుడి కోరిక అమ్మ కరుణతో ఇలా అసామాన్యమైంది. జయ హో మాత.